నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పుకోక తప్పదు. 2001లో 2 జిల్లా పరిషత్లే గెలిచాం మనం. పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండోది కరీంనగర్ జిల్లా. ఆ రోజు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. అంత గొప్ప ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. మరి ఉద్యమాల్లో అప్పట్లో నల్లబెల్లం గురించి బిగ్నూరు కాడ ధర్నాలు జరిగితే అరెస్టులై నిజామాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు ఈ పార్టీలో. మొన్న కూడా బిగ్నూరు దగ్గర రైతులకు సాయం చేయాలని అద్భుతమైన పోరాటం చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే. సరే, మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది. గతం గతః. భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా జాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు. ఆయన 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. మరి మనకు కూడా ఒక ప్రజాప్రతినిధి ఉంటే మంచి చెడు కష్ట సుఖాల్లో ఆశ అయ్యే వ్యక్తి. బీబీ పాటిల్ లాగా ఉండడు. ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన సీనన్న నాయకత్వంలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం. గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్లీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి. మంచిదా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇవ్వకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి అంకుల్ మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి
నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టింది మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు, అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి రూపో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి ఏమన్నాడు